తెలంగాణలో రైతుల సమస్యలను తెలుగుదేశం నేతలు గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్ ఇస్తామని రైతులను మోసం చేసిన సర్కార్ వారి ఆత్మహత్యలకు కారణమవుతుందని రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. టీడీపీ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ, రావుల చంద్రశేఖర్ తదితరులు గవర్నర్ కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం శాంతి భద్రతలను ఉల్లంఘించి నల్గొండలో తమపై దాడులు చేయించిందని ఆరోపించారు. నల్గొండలో తెలుగుదేశం నేతలపై జరిగిన దాడులను తాను ప్రత్యక్షంగా టీవీలో చూశానని గవర్నర్ చెప్పారని నేతలు వెల్లడించారు. నల్గొండ జిల్లాలో తెలుగుదేశం నేతలపై దాడులను రెచ్చగొట్టింది మంత్రి జగదీశ్వర్ రెడ్డి కాగా, తెలంగాణలో విద్యుత్ సమస్యకు తామే కారణమంటూ ప్రజలను తప్పుడు ఎస్ఎంఎస్ల ద్వారా రెచ్చగొట్టింది జూపల్లి కృష్ణారావు అని ఆరోపించారు. పోలీసుల ఆధీనంలో ఉన్న తమ వాహనాలపై ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి దగ్గరుండి దాడులు చేయించారని పేర్కొన్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు జూపల్లి కృష్ణారావు, ప్రభాకర్ రెడ్డిలను అరెస్ట్ చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్ నుంచి గోదావరికి ఆ వైపున ఈ వైపున 2 స్తంభాలు వాదన కానీ కరెంటు లైన్లు వేసి కరెంటు సమస్య చెప్పినటువంటి కేసీఆర్ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, అసమర్థత వల్ల, కరెంటు సరఫరా సక్రమంగా చేయకపోవడం వల్ల కేవలం 2-3 గంటల కరెంటు సరఫరాను ఇవ్వడంతో రాష్ట్రంలోని రైతాంగం అంతా కూడా వేల కోట్ల రూపాయల పెట్టుబడులు కోల్పోయినారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభమైనటువంటి గిరిజన కుటుంబం రైతు ఆత్మహత్యలు పరంపర నేటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. చివరికి దృశ్యవశాత్తు దీపావళి పండుగ రోజున కూడా చనిపోయినటువంటి పరిస్థితి. 250 మంది పైగా చనిపోయినటువంటి రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇంతవరకు ఏ కుటుంబాన్ని కూడా పరామర్శించిన పాపాన పోలేదు. అదేవిధంగా అరకొర కరెంటు వల్లైనా కానీ కొంత మేరకు పడినటువంటి పంట రాష్ట్రంలోని పలు మార్కెట్లో చేస్తే ఎక్కడ కూడా ప్రభుత్వం ఎంఎస్పీ ఇప్పించినటువంటి పరిస్థితి, గిట్టుబాటు ధర రావడం లేదు. గత ఖరీఫ్లో పత్తికి క్వింటాల్కు 500 రూపాయలు ఉంటే నేడు 3,000 పడిపోయింది. మొక్కజొన్నకు 1,400 రూపాయలు ఉంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే పంట నష్టం జరిగేది. పంట నష్టానికి ఎకరాన 30,000 రూపాయలు పంట నష్టం ఇవ్వాలి. అది కరెంటు కొరత వల్లనే నష్టం జరిగేది. రెండవది ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వం కరెంటు ఇస్తామని చెప్పి మోసం చేసి కరెంటు ఇవ్వలే. ప్రభుత్వం తలుసుకుంటే ఇచ్చే అవకాశం ఉన్న ఇవ్వలేదు కాబట్టి ఆత్మహత్యలకు కారణం ప్రభుత్వమే. ఇమీడియట్లీ వారి కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. పంట అతి కష్టంగా పండిన పంటకు కూడా రేటు లేదు. ఆ రేటు మొక్కజొన్న ఇంతకుముందు రమణ గారు చెప్పినట్టు మార్కెట్ నుంచి 1,310 రూపాయలకు కొంటారని హరీష్ రావు గారు కరపత్రాలు పంచుతున్నారు. 1,310 కాదు, 1000 రూపాయల కింటా కొంటున్నారు. మార్కెట్ నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నది. పోయిన సంవత్సరం ఇదే సీజన్లో 1,400 కింటా అమ్మింది. ఆ రైతులకు కూడా 1,000 కోట్లు నష్టం జరుగుతున్నది. ఈ నష్టమే ప్రభుత్వం భరించాలి. ఇప్పటికి ఆలోచనగా కనబడతా ఉంది. ఇది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. ఆడలేక మధ్యలో ఓడిపోయిందన్నట్టుగా ముఖ్యమంత్రిగా ఉండి కూడా కరెంటును సక్రమంగా ఇవ్వలేని అసమర్థత కేసీఆర్ది. కేసీఆర్ ఏం చెప్పారు? ఛత్తీస్గఢ్ నుంచి 2 పోల్లు అక్కడోటి ఇక్కడోటి వేస్తే కరెంటు వస్తుందని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? నా జేజం వచ్చినా 3 సంవత్సరాల్లో కరెంటు ఇవ్వలేమని చెప్తున్నాడు. కేసీఆర్ జేజం వచ్చినా కరెంట్ ఇవ్వలేరని ఆయన చెప్తున్నాడు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు, కేసీఆర్ చెప్తున్నాడు. అయ్యా నాయన, నీ జేజమ్మ వస్తుందో రాదో మాకు తెలియదు, కానీ నువ్వు ముఖ్యమంత్రి ఉంటే మాత్రం కరెంటు రానిదే నువ్వే చెప్తున్నావు. అటువంటిప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండటానికి నీకు అర్హత ఉందా అని సందర్భంగా కేసీఆర్ని అడుగుతా ఉన్నా. మరి రైతులు, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా బోర్ల మీద ఆధారపడ్డటువంటి రైతులు. కరెంటు అతి ముఖ్యమైనటువంటి అంశం. కరెంటు లేకుండా వ్యవసాయం లేదు తెలంగాణ ప్రాంతంలో. తెలంగాణ ప్రాంతంలోనే కరెంటు ఎక్కువ మొత్తంలో అవసరమైన సంగతి అందరికీ తెలిసిందే. అటువంటిప్పుడు 3 సంవత్సరాల వరకు కరెంట్ ఇవ్వలేదని చెప్పిన ముఖ్యమంత్రి
పదవులో ఉండటానికి ఏ విధంగా అర్హుడో ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది చాలా బాధాకరం. 250 మంది చచ్చిపోతే మీరెళ్ళరు, మీ మంత్రులు వెళ్ళరు, మీ ఎమ్మెల్యేలు వెళ్ళరు, మీ ఎంపీలు వెళ్ళరు, ఎవరు చూడరు. చివరికి తెలుగుదేశం పార్టీ పక్షాన బస్సు యాత్ర చేసి ఆ రైతులను మేము ఓదార్చి వస్తే ఓదార్చిన పాపానికి మా మీద దండయాత్ర చేస్తారా మీరు?